హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవుని మహాకృపను బట్టి మరి చాలాసార్లు మన యొక్క ఆత్మీయ జీవితంలో మనందరికి కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో మరి యొక్క జీవితంలో వస్తుంటాయి. అయినప్పటికీ కూడా మనందరం కూడా కృంగిపోవలసిన అవసరత ప్రతిరోజు లేదు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఆ శ్రమ మనని కొద్ది కాలము కొంత క్షణము మన అది వేలుబడి చేస్తుంది. కానీ మనం ప్రభువునందు ఎప్పుడైతే మనము విశ్వాసము కలిగి ఎప్పుడైతే ఆయనతో వేసి ప్రార్థిస్తామో దేవుని బిడ్డలారా, ఆ సమస్యకి మనకు దేవుడు పరిష్కారం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే మన యొక్క జీవితంలోని ఏదో ఒక సమస్య మనని బాధ పెడుతుంది, వేదన చెందిస్తుంది, మన యొక్క కృంగదీస్తుంది. మానవుడు ఎప్పటికప్పుడే శారీరకంగా బలహీనుడే. కానీ ప్రభువునందు ఎప్పుడైతే మనం గడుపుతామో, ప్రభువునందు ఎప్పుడైతే మనం జీవిస్తామో, దేవుడు మన పట్ల ఎన్నో మేలులు ఎన్నో ఆశ్చర్యమైన కార్యములు చేసి మనని ఉన్నతమైన కృపలో మనని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఈరోజు ప్రభువునందే మన సంతోషం ఉందండి. ఈ లోకంలోని ఇకలోక సంబంధంలో లేదు. కానీ ఈరోజు మనందరం కూడా మానవుడు అనేవారు చాలా రకాలుగా చాలా ఆందోళనకి చాలా వాటికి గురైపోయి భయపడుతుంటాము. కానీ మనం అందరం కూడా భయపడవసరం లేదని దేవుడు ఎన్నోసార్లు కూడా పలుకుతుంటాడు.